జయ శ్రీకృష్ణ. తిరుప్పావై 15వ పాసురం. ఆచార్య సన్నిధానానికి చేరే ముందర పరిస్థితిని ఆండాల్ తిరువడిగలే శరణం. ఆండాల్ తల్లి 5వ పాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో, పెరిగింది గోకులంలో. అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురానగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు. మధురానగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చే వరకు ఆ మాయ. పుట్టగానే రాత్రికి రాత్రే యమునా నది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడికి పంపిన పూతన, శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి ఆశ్చర్యకరులుగా చేసి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కువలయా పీడనాన్ని చారూణ ముష్టికులను చంపి కంసుణ్ణి చంపి బందీగా ఉన్న ఉగ్రసేన మహారాజును రాజుగా చేసి మధురా నగరికి పట్టిన దారిద్ర్యాన్ని, ఇబ్బందిని, వాళ్ళ పీడని తొలగించాడు. ఇది ఆ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన చేష్టలు. ఈ రోజుతో 10వ గోపబాలికను లేపుతూ మనకు ఒక 10 రకాల జ్ఞానులను, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఈ యొక్క గోదాదేవి తల్లి. అలాంటి యోగ్యత కలిగిన మహనీయుల్ని మనం చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గంలో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్కరంగా ఉంటుందని తెలియజేస్తుంది ఆండాల్ తల్లి. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి తప్ప లోకంలో భక్తులను దూరం చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. 10 మంది గోపికలను లేపే ఈ 10 పాటలే తిరుప్పావై అంటారు. ఇక ఈ నమ్మకం గట్టి పడడానికి మిగతా పాటలు మనకు మళ్ళీ వరుసగా ప్రతిరోజు ఆ తల్లి మనకు వినిపిస్తుంది. మనిషికి సహనం, ఓర్మి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం. కానీ దాన్ని ఓర్మితో సహించడం మానవ ప్రయత్నంలోనే సంభవము. దీన్ని మనము సాధన అంటాము. ఇది భాగవత సహవాసం వల్ల మనకు ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే అప్పుడు మనకు ఆచార్యుల యొక్క కృపా కటాక్షాలు కలిగే యోగ్యత మనకు లభిస్తుంది. కాబట్టి ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగవలసినటువంటి దాంట్లో ఇది ముందర స్థితిని మనకు ఆండాల్ తల్లి తెలియజేస్తుంది. భాగవతోత్తంలో సహవాసం మనకు ఎలా ఏర్పడాలో అనేది ఆ తల్లి మనకు తెలియజేస్తుంది. ఈరోజు పాసురం బయట గోపబాలికలకు, లోపల గోపబాలికలకు మధ్య ఉన్న సంభాషణని తెలియజేస్తుంది ఈ పాసురము. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర, పుండరీకాక్ష అని పాడుతూ ఉంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపల నుండే గొంతు కలిపి ఆ యొక్క పుండరీకాక్షుణ్ణి పిలుస్తూ ఉంది, పాడుతూ ఉంది ఆ లోపలున్న గోపబాలిక కూడా. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపంతో, ఏమే లేత చిలక, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? వీళ్ళకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోపబాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్ళకు దొరుకుతాడని భావిస్తున్నారు. ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు బయట ఉన్నవాళ్ళు. లోపల గోపబాలికకు, నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుంటే నన్ను పొగడటం సరికాదు. శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్టు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి, ఏమిటా గోల మీరంతా? శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు, పరిపూర్ణులు మీరే, మీ దగ్గరే ఉంటాడు అని అంటుంది లోపలున్న గోపబాలిక. మరి ఈ బయట నుండి వీళ్ళేమంటున్నారు? మహాసమర్థురాలివే నీవు, నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలోనే లోపల గోపబాలిక, మీరే సమర్థులు, నన్ను సమర్థురాలని మీరు అంటున్నారు. అసలే నేను కృష్ణుని ఎడబాటుతో చాలా బాధలో ఉన్నాను. మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, నేనేమో రాలేకపోయాను అని లోపలున్న గోపబాలిక అంటుంది. కానీ బయట నుండి, ఏమే రా, మరి తప్పు ఒప్పుకున్నా నీకేమి వేరే అనుభవమా? మరొకసారి ఎత్తి పొడిచారు లోపల గోపబాలికను పరీక్షించడానికి.
పరీక్షించడానికి ఆమె లోపల నుండి అంతా వచ్చారా అంది. బయట నుండి వీళ్ళు అందరూ వచ్చారు, నువ్వు బయటికి రా, నీ దర్శనం మాకు కావాలి అన్నారు. ఏం చేద్దాం అందరమని అడిగింది లోపల గోపబాలిక. బలం కలిగిన ఏనుగు కువలయా పీడనం దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగిన వాడైనటువంటి ఆ పరంధాముడు చిత్ర విచిత్రమైన మాయలు చేసే ఆ మాయావిని మనము పాడుతూ కీర్తిద్దాము అని చెప్పి అన్నారు. ఆండాళ్ తల్లి ఈ విధంగా గోపబాలికలని నిద్రలేపుతూ పిలుస్తూ స్వామి యొక్క నామాన్ని, స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని గురించి పొగుడుతూ స్వామి యొక్క లీలలని తెలియజేస్తూ గోపబాలికలందరినీ నిద్రలేపుతుంది స్వామి దర్శనం కోసం. ఈరోజు 15వ పాసురం పూర్తయింది. జయ శ్రీకృష్ణ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.